ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఇవాళ తెలంగాణకు ఖర్గే రానున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఖర్గే చేరుకున్నారు. రేపు ఉదయం గాంధీ భవన్ లో పీఏసీ సమావేశంలో ఖర్గే పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో ఖర్గే భేటీ అవుతారు. ఎల్బీ స్టేడియంలో గ్రామ మండల కమిటీ అధ్యక్షులతో ఖర్గే సమావేశం ఉండనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల బ్లాక్ శాఖల అధ్యక్షులను ముఖ్య నేతలను పెద్ద ఎత్తున తరలించేందుకు సన్నద్దమవుతుంది. 3 నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో ఖర్గే ప్రసంగించనున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి పటిష్టమైన స్థితిగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని అధిష్టానం భావిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఇవాళ తెలంగాణకు ఖర్గే రానున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఖర్గే చేరుకున్నారు. రేపు ఉదయం గాంధీ భవన్ లో పీఏసీ సమావేశంలో ఖర్గే పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో ఖర్గే భేటీ అవుతారు. ఎల్బీ స్టేడియంలో గ్రామ మండల కమిటీ అధ్యక్షులతో ఖర్గే సమావేశం ఉండనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల బ్లాక్ శాఖల అధ్యక్షులను ముఖ్య నేతలను పెద్ద ఎత్తున తరలించేందుకు సన్నద్దమవుతుంది. 3 నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో ఖర్గే ప్రసంగించనున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి పటిష్టమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని అధిష్టానం భావిస్తోంది.